నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా ఓజిలి మండలంలో జగనన్న చేయూత కార్యక్రమంలో మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు కిరివేటి సంజీవయ్య పాల్గొన్నారు. సంక్షేమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో అక్క చెల్లెమ్మల ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని సంజీవయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నవరత్నాల అమలు జరగాలంటే మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓజిలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన చేయూత కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం అరుణారెడ్డి, ప్రజాప్రతినిధులు పాదార్తి హరినాథ్ రెడ్డి, ముమ్మడి సుబ్బారావు, ఉచ్చూరు హరిరెడ్డి, ఏపీఎం నిర్మల, వెలుగు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. అది నెరవేరు. మరి ఈ కార్యక్రమం చేయూత కార్యక్రమం 4వ విడత పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మనం అందరూ వచ్చాం. ఈ చేయూత కార్యక్రమం అనేది ఇందాకే హరన్ చెప్పినట్టు పెన్షన్ నుంచి చేయూతకు వచ్చింది. మరి ఈ కార్యక్రమం ఏదైతే చెప్పారో జగన్ ఆ రోజు పాదయాత్ర చేస్తూ అనేక సార్లు చెప్పండి. నేను చాలా మీటింగ్లు ఎమ్మెల్యే ఇప్పుడు ఇదే చెప్తారనుకోవచ్చు, జరిగినట్టుగా చెప్తా ఉన్నాం, జరిపించినట్టు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు లాగా జరిగినవి బొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి పని అయిన తర్వాత ఎగ్గొట్టే వ్యవహారం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న చెప్పాడంటే మీ దగ్గర తాళదు. జగనన్న చెప్పాడంటే చేస్తాడంటే దానికి తిరిగలేదు. ఈరోజు సమయం ఆసన్నమైంది. ఒక 30-35 రోజుల్లో జగనన్నకి మీరు 2 సార్లు బటన్ నొక్కాలి. ఈరోజు జగనన్నకి 2 సార్లు బటన్ నొక్కితే మళ్ళీ 5 సంవత్సరాలు జగనన్న బటన్ నొక్కుతూనే ఉంటాడు. మీకు జగనన్న బటన్ నొక్కి మీకు డబ్బులు ఇస్తూనే ఉంటాడు. మరి అది జరగాలంటే జగనన్నకి 2 సార్లు బటన్ నొక్కాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. మరి రాబోయే 35-40 రోజుల్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో జగన్ని ఆశ్రయించాడు. జగన్ ఒకటే చెప్తున్నాడు, నీ మీద నమ్మకం, నేను మంచి చేస్తుంటే ఆశ్రయించాను. మంచి చేశాడు కాబట్టి ధైర్యం చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పలేదు, ఎందుకంటే మంచి చేయలేదు కాబట్టి మంచి చేసిన వాళ్ళని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మంచి చేస్తే పేదవాళ్ళు గుర్తుపెట్టుకుంటారని జగన్కి ఒక నమ్మకం ఉంది. ఈ పేద వర్గాల పైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్మ చేయకుండా మీరు నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మన పేద బిడ్డలు చదువుకోవాలన్నా, పేదవాళ్ళ జీవితాల్లో మార్పు రావాలన్నా, మీరందరూ గొప్పగా తీర్చిదిద్దాలన్నా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారని మీ అందరూ కూడా వేడుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ప్రాధాన్యపడతాను. మరి జగనానికి